ఇది గుడ్ స్టార్టప్పే కదన్నయ్య. అందుకే అందరికీ మంచి జరగాలని మొక్కుకోవడానికి గుడికి వెళ్ళింది. దేవుణ్ణి మొక్కుకోవడమేమో గానీ తనైతే డెఫినెట్ గా ప్రసాదం కోసం వెళ్ళుంటుంది. ప్రీతి, నువ్వు నాతో ఏమైనా మాట్లాడాలమ్మా? ఏం లేదన్నయ్య, అందరూ వాళ్ళు బిజినెస్ విషయంలో క్లారిటీగా ఉన్నారు. కానీ ఆయనే ఏదో డైలమాలో ఉన్నారు. మేబీ ఏ బిజినెస్ టేకప్ చేయాలో పాలుపోవడం లేదనుకుంటా. వీరు గురించి నువ్వేం టెన్షన్ పడకమ్మా. తనని సరైన దారిలో నేను గైడ్ చేస్తాను కదా. వీరుకి ఏం చేయాలని చిన్న కన్ఫ్యూజన్ ఉంటుందమ్మా. యూ డోంట్ వరీ, తనకు త్వరలోనే క్లారిటీ వచ్చేస్తుంది. నువ్వేం కంగారు పడకు, నేనున్నాను కదా. తను ఏ దారిలో వెళ్ళినా నేను నా దారికి తీసుకొచ్చేస్తాను. ఓకేనా? ఐ మీన్ తను చేయాలనుకున్న ఏ బిజినెస్ నైనా నేను కరెక్ట్ వేలో పెడతాను అంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. నువ్వే ఆలోచన పెట్టుకోకమ్మా. నేను నీకు మాటిస్తున్నాను, నా మేనల్లుడు పుట్టేసరికి వాళ్ళ నాన్నని సూపర్ హీరోగా మార్చి తన గిఫ్ట్గా ఇస్తాను. ఏ కొడుకైనా వాళ్ళ నాన్నే కదా సూపర్ హీరో. మేనల్లుడని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావన్నయ్య? ఒకవేళ కోడలు పుడితే? లేదమ్మా, భానునే నీ కొడుగ్గా పుడతాడు. వాడు మనందర్నీ వదిలి ఉండలేడు. అన్నగా వాడితో కలిసి ఆడుకున్నాను. నీ కొడుగ్గా పుట్టాక మేనమామగా వాడిని నేను ఆడిస్తాను. సరే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. సరే అన్నయ్య. వీరుని మంచి మనిషిగా మార్చి నీ జీవితాన్ని నిలబెడతాను ప్రీతి. ఈ గుడి చుట్టుకొలత చాలా పెద్దగుంది చెల్లె. నువ్వు గుడి ప్రదక్షిణలకి ఇలా అయిపోయావు. మీ బావగారు నా చేత అకాడమీ చుట్టూ రన్నింగ్ చేయిస్తారు తెలుసా? ఓరు బావకు సిక్కినావంటే సిక్కిపోయినట్టే కదట. అంతే కదేటి. అక్క, ఏమైంది అలా ఉన్నావు? కుంకుమ, ఇందాక నువ్వు కుంకుమ తీసుకోలేదు కదక్కా? ఎవరో ఒకతను కుంకుమ మిగిలిపోయిందని చేతిలో పోసి వెళ్ళిపోయాడు. మీరు వద్దు అని చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు. నేను చెప్పలేదేటి చెల్లె, ఆ దేవుడికి ఎవరికి ఏటే వాళ్ళో బాగా తెలిసినా. ఆగక్క, ఇది ఆ దేవుడు ఆశీర్వాదం అక్క. చేజార్చుకోకు. ఏం మాట్లాడుతున్నావు గంగా? నిన్ను గుడికి తీసుకురావడానికి కారణం ఇదే అక్క. నీ జీవితానికి ఒక తోడు దొరకాలి. నీ ఒంటరితనం శాశ్వతంగా దూరం అవ్వాలని నేను రుద్ర సార్ కోరుకుంటున్నాం. నిన్ను మళ్ళీ సౌభాగ్యవతిగా చూడాలక్క. సౌభాగ్యవతిగా చూడాలక్క. సౌభాగ్యవతిగా చూడాలక్క. గంగా, మతుండే మాట్లాడుతున్నావా? నా సంతోషం, సౌభాగ్యం అన్నీ ఆయనతోనే పోయాయి. నేను ఎప్పటికీ భానుప్రతాప్ గారి భార్యనే. నా జీవితానికి ఆయన జ్ఞాపకాలే తోడు. నాకింకే తోడు అవసరం లేదు. మీరు అనవసరమైన ఆలోచనలు చేసి నా మనసును బాధ పెట్టకండి.
నీ చేతికొచ్చినట్టు ఇప్పుడు పువ్వు నీ చేతిలో పడింది. దేవుడు ఏం చెప్తున్నాడో నీకు అర్థమైందక్కా? గంగా, అనుకోకుండా జరిగిన వాటికి నీ ఆలోచనలు ముడివేయకు. అలాగనక సిస్టర్, దేవుడి ఆజ్ఞలేందే ఏటి జరగదంటారు. అది కూడా నీ మంచి కదా కోరుకునేది. కాదు, మీ మాటలు నా మనసుని చాలా బాధ పెడుతున్నాయి. ఇంక విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. సరే అక్క, అనవసరంగా నీ మనసుని బాధ పెట్టాను, నన్ను క్షమించు. గుడికొచ్చి ఇలా బాధతో వెళ్ళకూడదు. కాసేపు అలా ప్రశాంతంగా కూర్చో, మనసు కుదుటపడుతుంది. ఇదేంటన్నయ్య ఇలా జరిగింది? దేవుడు నీ అప్లికేషన్ ఎస్ అని వేసాడు కానీ ప్రమేలు మాత్రం సింపు నీ మొఖాన్ని కొట్టేసిందే. స్వామి అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు కదా, ఇంకా అంతా ఆయనే చూసుకుంటాడులే. వద్దులే, నార్పోసులో నీరు పోయిడేటి. అవునే చల్లే, కొబ్బరి పెసదం తిన్నాం, మరి గుళ్ళో పెసదం తినొద్దట. అన్నయ్య, నువ్వు ప్రసాదం అంటే నాకు గుర్తొచ్చింది. మన చిన్నప్పుడు నువ్వు గుళ్ళో పులిహార దొంగతనం చేశావని పూజారి గారు నీ చేత గుళ్ళో పొర్లు దండాలు పెట్టించారు. గుర్తుందా? నాకెందుకు గుర్తులేదే, దెబ్బకి నాకు జ్వరం వచ్చేసినట్టు కదేటి. ఏదైనా చిన్నతనానే బాగుంటుంది కదన్నయ్య. అవునే చెల్లె, ఆ రోజులు మళ్ళీ రావులే. చెల్లె, నా నిన్ను ఒకటి అడుగుతాను, చెప్తావేటే? ఏంటన్నయ్య? నీ చిన్నతనం అంతా నీకు బాగా గుర్తుందేటే? ఎందుకు లేదు, మన ఊరు, ఆడిన ఆటలు, స్కూలు, ఫ్రెండ్స్ అన్నీ గుర్తున్నాయి. వాళ్ళకుండే మనం బళ్ళు ఆడుకున్న ఆటల గురించి కాదే నన్ను అడిగేదే. నువ్వు మన ఊరికి రాకముందు ఎక్కడుండేదానివే? నన్ను అనేది అక్కడ నీతో పాటు ఏరే వాళ్ళు ఎవరైనా ఉండేవాళ్ళా, లేకపోతే చిన్నప్పుడు నువ్వు వేరే ఎవరి దగ్గర నువ్వు ఉన్నావా అని. ఎందుకు అలా అడుగుతున్నావు అన్నయ్య? ఏట్లేదు, ఊరికి అడుగుతున్నానే. ఇప్పుడు నీకు అయినోళ్ళు అదే మీ అమ్మ నాన్న కాకుండా పిన్ని, బాబాయ్, అత్త, మాయ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి అమ్మా నాన్నల దగ్గర పెరిగాను. అమ్మా నాన్నలు తప్ప నాకు ఇంకెవరున్నారన్నయ్య? వాళ్ళే నాకు అన్ని. నాకు తెలుసులే, కాకపోతే పోను నన్ను ఇంటికి వెళ్ళినప్పుడు. అబ్బా, నువ్వు రేళ్ళు. ఎవరికా? మనం అమ్మా నాన్నల గురించి మాట్లాడుకుంటున్నామా, వాళ్ళే వచ్చేసారు.